తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. అమ్మాయిలకి అబ్బాయిలకి ఒక టీనేజ్లో బాడీలో వచ్చే చేంజెస్తో, హార్మోనల్ చేంజెస్తో వాళ్ళ ఆలోచనలు మారుతూ ఉంటాయి. వాళ్ళ బాడీలో కూడా చాలా చాలా చేంజెస్ వస్తాయి. అయితే ఈ టైంలో వాళ్ళకి సెక్షువల్ నాలెడ్జ్ అనేది కొంతవరకు ఉండాలని కొంతమంది, ఈ సెక్షువల్ నాలెడ్జ్ ఎక్కువయ్యే ఇప్పుడు చేయకూడని తప్పులు చేస్తూ ఉన్నారని కొంతమంది. అసలు టీనేజ్లో అమ్మాయిలకి ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి అండ్ సెక్షువల్ నాలెడ్జ్కి సంబంధించి అసలు ఎంతవరకు టీచ్ చేయాలి, ఎవరు టీచ్ చేయాలి తెలుసుకుందాం. మనతో ఉన్నారు డాక్టర్ మాధవి బండారు గారు, నిజాం కాలేజ్ ప్రొఫెసర్. నమస్తే అండి. నమస్తే. సో ఇప్పుడు ఎక్కువగా కూడా యూతే అనమాట చాలా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. అంటే వాళ్ళకి సోషల్ మీడియా వల్ల చాలా అంటే నాలెడ్జ్ వచ్చేస్తోంది, సెక్షువల్ నాలెడ్జ్ వచ్చేస్తోంది. అందుకే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు అండ్ మిస్టేక్స్ చేసి చాలా సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నారు అని అంటున్నారు. అసలు సెక్షువల్ నాలెడ్జ్ అనే అబ్రాడ్ కంట్రీస్లో మనం చూస్తే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అన్ని చెప్తూ ఉంటారు. వాళ్ళు చాలా అంటే ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. కానీ మనకంటూ కూడా మనకి ఇండియాలో మనం ఒక ఫాలో అవుతూ ఉంటాం. మనకి కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, కొన్ని ఫాలో అవుతూ ఉంటాం. సో ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేదు. అండ్ అబ్రాడ్ కంట్రీస్ ఇంపాక్ట్ కూడా బయట దేశాలలో ఎలాంటి ఫాలో అవుతున్నారో అది మన వాళ్ళ పైన కూడా పడింది. కానీ ఇప్పుడు చాలా ఎక్కువగా ఇండియాలోనే అన్ని అంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతూ ఉన్నాయి. టీనేజ్లో పిల్లలు మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు. అసలు మీరేమంటారు ఒక ప్రొఫెసర్గా? పిల్లలకి ఈ సెక్షువల్ నాలెడ్జ్ అనేది ఎంతవరకు తెలియాలి, అసలు చెప్పాలా వద్దా? బేసిక్గా మన ఇండియాలో మనకు ఒక మారల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని ఉన్నది. ఓకే, ఎవరికైనా ఉంటుంది మారల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది. ఇప్పుడు మనం ఒక చిన్న కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తేనే ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ అని రాస్తారు. అలాంటిది మన జీవితాలకు కూడా మనము నడుచుకోవడానికి మారల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఒకటి ఉంది. ఇది ఎక్కడే ఎలా వచ్చింది ఇదంతా అని అంటే, బేసిక్గా ఎప్పుడైతే మనము మనం కూడా జంతువులో ఒకటే భాగం, బట్ వీఆర్ ది హైయెస్ట్ ఇవాల్వ్డ్ బీయింగ్స్ అని అంటాం. రైట్, అన్నిటికన్నా మనం హైయెస్ట్ ఇవాల్వ్. మనం ఎందుకు ఇవాల్వ్ అయ్యాము, మనం ఇంత స్థాయికి ఎందుకు వచ్చాము, ఎందుకు అని అంటే సివిలైజేషన్ క్రమంలో మనకున్న ఇంటెలిజెన్స్, మనకున్న కమ్యూనికేషన్ పవర్ యూస్ చేసి మనము అసలు జీవితం ఎందుకు, మనం ఎందుకు బతుకుతున్నాము, మనం దేనికోసం బతుకుతున్నాం, అవన్నీ మనం తెలుసుకున్నాం. ఆ క్రమంలోనే కదా మనం ఇంత సైన్స్ డెవలప్ చేసాము, ఇంత టెక్నాలజీ డెవలప్ చేసాము, ఇవన్నీ డెవలప్ చేసాము. ఇవన్నీ చేసే టైంలో మనం ఏం అర్థం చేసుకున్నాము అని అంటే, మనిషి ఉత్తి ఒక బయోలాజికల్ నీడ్స్ సాటిస్ఫై చేసుకోవడం కోసమే బతకట్లేదు. దానికన్నా మనకు ఒక హయ్యర్ పర్పస్ ఉంది జీవితానికి. వీ నీడ్ టు ఐడెంటిఫై ఈ యూనివర్స్లో మనం ఎవరము, మనం ఎక్కడున్నాము, మన పర్పస్ ఏంటి, మనం దేనికోసం వచ్చాము. బేసిక్గా ఇవి మన ఋషులు కనిపెట్టారండి. మనం దేన్ని అనుభవించొద్దని చెప్పలేదు, కానీ అన్నీ అనుభవించాలి. అన్నిటితో పాటు మనకి ఎప్పుడు ఏది ఉంది, ఎలా కావాలి అనేది కనుక్కున్నాం. అసలు హూ ఆర్ వి, ఈ యూనివర్స్లో మనం ఎవరు, మనకు మాత్రమే ఎందుకు ఇది ఇచ్చారు, ఇవన్నీ కనుక్కోవడమే మన ఋషులు చేసింది. ఓకే, దాన్నే మనకు ఒక సైన్స్గా ఇచ్చారు. ఓకే, ఇచ్చి ఇంకా ఏం చెప్పారు అని అంటే, లైఫ్ స్టేజెస్ మనకు ఒక 4 లైఫ్ స్టేజెస్ ఉంటాయి. చైల్డ్హుడ్, అడాలసెన్స్, యంగ్స్టర్, ఓల్డ్ ఏజ్. రైట్, ఈ ఒక్కొక్క ఏజ్లో మనిషి ప్రవర్తన ఎలా ఉంటుంది, పరివర్తన ఎలా ఉంటుంది. ఓకే, వాళ్ళు దేని మీద ఎక్కువ మక్కువ చూపిస్తారు. సో ఆ మక్కువ దాని మీదే ఉండొద్దు అని అంటే, వాళ్ళు ఎలా బతుకుతే అవి మనకు సెట్ అవుతాయి అని మనకు ఒకటి ఇచ్చారు. ఓకే, దీన్నే మనము ఒక లైన్లో చెప్పాలంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అని వినుంటారు మీరు. రైట్, యా. సో దీంట్లో ధర్మము ఏంటి అంటే వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్. ఓకే, కామం ఏంటి అని అంటే దే ఆర్ డిఫరెంట్ విషెస్. ఓకే, విషెస్ లో మనం ఏం చెప్తామంటే బయలాజికల్ విషెస్. బాడీకి ఎదిగే క్రమంలో చాలా విషెస్ వస్తూ ఉంటాయి, చాలా చేంజెస్, మార్పులు వస్తూ ఉంటాయి. రైట్, అండ్ మనము లివింగ్ బీయింగ్స్. రైట్, లివింగ్ బీయింగ్స్ కి ఫండమెంటల్ క్యారెక్టర్ ఫర్ ది లివింగ్ బీయింగ్స్ సైన్స్ లో 6th 7th క్లాస్లో నేర్పిస్తారు పిల్లలకి. ఏంటి అని అంటే రిప్రొడక్షన్. ఓకే, సో దాట్ you are having a life and you can give birth to a life.
ఓకే, ఇది. సో అదొకటే కాకుండా మనం జీవితంలో బతకడానికి చాలా కాంక్షలు ఉంటాయి మనం ఏర్పరచుకోవడానికి. లైక్ ఇల్లు కావాలి, ఉండడానికి మంచిగా వసతులు కావాలి, బట్టలు కావాలి, తినడానికి కావాలి, ఇవన్నీ కామాలే. అందరూ నన్ను గుర్తుపట్టాలి, లేదా నేను బాగా చదువుకోవాలి, ఇవన్నీ కోరికల కిందే వస్తాయి. రైట్? ఓకే. తర్వాత ఇవి రెండూ చేసుకోవాలి అంటే మన దగ్గర అర్థం కావాలి. అర్థము అని అంటే మనీ, కెపాసిటీ, కేపబిలిటీ, స్కిల్స్, నాలెడ్జ్. ఓకే, ఈ మూడు ఇవి వేటికవి మీరు విడిగా తీసుకున్నారనుకోండి, దే ఆర్ ఎక్స్ట్రీమ్. రైట్? వీటికి చాలా ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి, లోయెస్ట్ అండ్ హైయెస్ట్. అండ్ ఇన్ఫైనెట్ గా ఈ కోరికలు కానీ కామాలు కానీ ఇవి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అంత ఇన్ఫైనెట్ గా వెళ్ళకూడదు అంటే వీటన్నిటిని మనం ముడిపెట్టాలి. ఆల్రైట్? ముడిపెట్టేది దేంతో అంటే హైయెస్ట్ పర్పస్ ఫర్ లైఫ్. ఓకే, వాటితో ముడిపెట్టడానికని సో మోక్షము, ధర్మము, ఇవి రెండింటిని బార్డర్ చేశారు. ఇవి రెండింటి మధ్యలో కామ అర్థాలు వచ్చాయి. ఓకే, యా. సో యు ఆర్ లివింగ్ యువర్ లైఫ్, you are satisfying all your wishes, right, with the guidance and the direction provided by ధర్మము అండ్ మోక్షము. మోక్షం అన్నది పర్పస్, ధర్మం అన్నది దానికి ఏ అప్రోచ్ లో మీరు తీసుకొని వెళ్తే అక్కడికి లీడ్ అవుతారు అన్న దాని గురించి. ఓకే, సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి దీనికి ఏంటి రిలేషన్ అని అంటే, సో మీరు చెప్తున్నది సెక్స్ ఎడ్యుకేషన్ ఏదైతే మాట్లాడుతున్నారో, దిస్ ఇస్ ఆల్సో అ పార్ట్. బికాస్ మనం కూడా హ్యూమన్ బీయింగ్సే, మనకి బయోలాజికల్ నీడ్స్ ఉన్నాయి. అందుకే మనం ఒక సంస్థని ఏర్పాటు చేసుకున్నాం, ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకు ఆ వ్యవస్థ ఎలా వచ్చింది? ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ దిస్ ధర్మము అండ్ మోక్షము. అందుకే దాన్ని ఒక కల్చరల్ బేసిస్ అంటారు. డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి, డిఫరెంట్ సివిలైజేషన్స్ ఉన్నాయి. సో ఆ క్రమంలో తీసుకుంటే ఇండియన్ కల్చర్, ఓకే, ఆన్ వాట్ బేసిస్ మన ఇండియన్ కల్చర్ ఉంది? ద అండర్లైయింగ్ అజంప్షన్ ఏమంటాము అంటే థియరీ ఆఫ్ కర్మ అంటాము. ఓకే, ఓకే. సో థియరీ ఆఫ్ కర్మలో ఏంటి అని అంటే, వాట్ యు డూ యు విల్, వాట్ యు సో యు విల్ రీప్. ఓకే, నువ్వేం చేస్తావో అది నీకు మళ్ళీ వెనక్కి వస్తుంది, నువ్వు ఎలా చేస్తావో అది అలా వెనక్కి వస్తుంది. సో మనకి ఇదొకటి పెట్టారు. సో ఇది పెట్టినప్పుడు ఏమైంది, నువ్వు ఏదైతే సరిగ్గా చెయ్యవో అవి మళ్ళీ సరిగ్గా చేయడానికి వస్తూనే ఉంటావు. ఓకే, ఓకే. సో అది మన కల్చరల్ అజంప్షన్. రైట్? ఆ బేసిస్ మీదే మనము డూస్ అండ్ డోంట్స్ ఏర్పరచుకున్నాం, మన ఫ్యామిలీ సిస్టమ్ ఏర్పరచుకున్నాము. ఓకే, చాలా ప్రాక్టీసెస్ ఏర్పరచుకున్నాము, కస్టమ్స్, ట్రెడిషన్స్, పండగలు, ఓకే, మన తినే వ్యవహారము, ఇవన్నీ కూడా దీని బేసిస్ మీద ఏర్పరచుకున్నాము. ఓకే, రైట్? సో మనం ఎప్పుడైతే పిల్లలకి చెప్పాలా వద్దా అని చెప్తాము, మనం ఇవి నేర్పించామనుకోండి, వీటితో పాటే అవి కూడా వచ్చేస్తాయి. ఓకే, పార్ట్ ఆఫ్ ఇట్ తప్పకుండా వచ్చేస్తాయి. సో మనం నేర్పించాల్సింది ఏంటి అని అంటే, అసలు మనం వాట్స్ ద పర్పస్, అసలు మనిషిగా మనం ఏం సాధించాలి, ఓకే, సాధించే క్రమంలో మనకుండే బలహీనతలు ఏంటి, మనకుండే స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, ఓకే, వాటిని మనం ఎలా అధిగమించాలి లేదా ఎలా యూస్ చేసుకోవాలి. మన బలహీనతే మన బలం అవుతుంది, ఒక్కొక్కసారి మన బలమే మన బలహీనత అవుతుంది. రైట్? సో మనిషికి కోరిక ఉండాలి, ఓకే, తర్వాత దానికి కూడా కానీ టైం ఉంది. ఈ టైంలో ఇది, ఈ టైంలో ఇది. ఇప్పుడు మన టీనేజర్స్ విషయానికి వస్తే, యంగ్స్టర్స్ స్కూల్ గోయింగ్ నుంచి హై స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు వస్తే, ఆ టైంలో యువర్ ఎనర్జీస్ ఆర్ ఎట్ పీక్. ఓకే, ఆ టైంలో అతనికి ఉండే ఎనర్జీ కానీ, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, ఎనర్జీ కానీ, ఆలోచన కానీ, వాళ్ళ క్రియేటివిటీ కానీ మ్యాక్సిమంలో ఉంటుంది. ఆ టైంలో నువ్వేం చేయాలి? ఆ టైంలో ఇదివరకు అదేంటి గురుకులాల గురించి మాట్లాడినప్పుడు ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే, ఆ టైంలో మీకు స్ట్రిక్ట్ డైటరీ కండిషన్స్ ఉండేవి. ఓకే, ఇలాగే తినాలి, ఇలాగే ఉండాలి. ఆ తర్వాత సింపుల్ లివింగ్. ఓకే, చాలా సింపుల్ లివింగ్, బట్టలు ఇలాంటివి వేసుకోకూడదు, జుట్లు దువ్వుకోకూడదు, ఇలాంటివి కూడా ఉండేవి. ఎందుకు అంటే వన్స్ యూ స్టార్ట్ లుకింగ్ అట్ యువర్ సెల్ఫ్, ఆ టైంలో ఆకర్షణలు అవి పెరుగుతాయి. అందుకని ఎక్కువ తక్కువగా అద్దం చూసుకోకూడదు, ఓకే, ఓకే, దువ్వుకోవడం కానీ గ్రూమింగ్ కానీ ఎక్కువ చేసుకోకూడదు, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఓకే, సో ఎందుకు అని అంటే, వద్దనుకున్నా మనకి వాటి మీద వెళ్తుంది. సో వాళ్ళకి చేతికి అవన్నీ ఇచ్చి నువ్వు చూడకూడదు అంటే కుదురుతుందా? కుదరదు. అందుకే అసలు నువ్వు ఇవ్వకూడదు. ఆ టైంలో నీ ఎనర్జీ అంతా దేని మీద ఫోకస్ అవ్వాలి? నేను ఇప్పుడు బాగా
అదేంటి చదువుకోవాలి, ఆ చదువు బట్టిన అదేంటి ఉద్యోగం సంపాదించాలి, ఉద్యోగం సంపాదించుకొని దాన్ని బట్టి అర్హత సంపాదించుకోవాలి, ఆ అర్హత వల్ల నాకంటూ ఒక ఫ్యామిలీ ఏర్పరచుకోవాలి, అప్పుడు నాకున్న కోరికల్ని ఆ ఫ్యామిలీ ద్వారా తీర్చుకోవాలి. ఇది ప్రక్రియ. అందుకే పెళ్ళిళ్ళలో మీరు చూసినట్టయితే కాశీయాత్ర అని చేయిస్తారు, వినుంటారు పెళ్ళిళ్ళలో. అప్పుడు ఏం చేస్తారు, ఒక అద్దం ఇస్తారు, ఒక దువ్వెనిస్తారు, ఒక గొడుగు ఇస్తారు, దూకో అంటారు. అదేంటో తెలుసా దాని అర్థము? అంటే ఇన్నేళ్ళు నువ్వు బ్రహ్మచర్యం పాటించావు, చదువు మీదే లగ్నం చేసావు, ఇప్పుడు నువ్వు ఫ్యామిలీ వేకి వెళ్తున్నావు, సో నీ కోరికలన్నీ తీర్చుకోవచ్చు, ఇప్పుడు నిన్ను నువ్వు చూసుకో, నువ్వు బాగా అందంగా తయారవ్వు, మా వాళ్ళని చేసుకో, నువ్వు మంచి ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసుకో. ఇది దాని అర్థం. నిజంగా ఒక విధంగా సాంప్రదాయాలు ఫాలో అవుతే అసలు ఎంత బాగుండేది అని అనిపిస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేవి కావేమో అనిపిస్తుంది. సో దానికి ఇది మీనింగ్ బేసిక్గా. సో మీరు అడిగిన ప్రశ్నకి వాళ్ళకి మనం చెప్పాలా వద్దా? చెప్పాలి, కానీ ఎక్కడి నుంచి చెప్పాలి, ఏది దేంతో ముడిపడితే ఏది ఎలా మనం సాధించగలుగుతాము, ఏ టైంలో దేనికి ఇంపార్టెన్స్, ఇవన్నీ చెప్పాలి. చాలా మంచి విషయం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.